Dear students, in today's class, we will discuss about linked lists in data structures. ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి అరేస్ కాన్సెప్ట్లో ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఏర్పడినప్పుడు మనం ఒక వేరియబుల్ నేమ్ అంటే ఏ అనేటువంటి ఒక అరే నేమ్ ఇచ్చుకుని స్క్వేర్ బ్రాకెట్లో ఇంట్ ఏ ఆఫ్ 5 అని చెప్పేసి మనం డిక్లేర్ చేసుకున్న వెంటనే ఒక అరే డిక్లేర్ అవ్వడం జరుగుతుంటుంది, ఒక అరే క్రియేట్ చేయడం జరుగుతుంటుంది. ఓకే, ఇంట్ ఏ ఆఫ్ 5 అన్నప్పుడు మనకి ఒక 5 మెమరీ లొకేషన్స్ తోటి ఒక అరే ఒకటి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఎలా క్రియేట్ అవుతుంది? ఇదిగో ఇలాగా. సో దిస్ ఈజ్ an array. ఇవి సీక్వెన్షియల్ సెట్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ అనుకున్నాం. దిస్ ఈజ్ 10, 20, 30, 40, 50. సో ఈ విధంగా మనకి ఒక 5 వాల్యూస్తో కూడినటువంటి లేదా 5 ఎలిమెంట్స్ కలిగినటువంటి ఒక అరే మనకి క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. వన్స్ ఒకసారి మనం ఒక అరేని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ అరేలో ఉండేటువంటి మెమరీ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫిక్స్ అయిపోతాయి. ఇప్పుడు మీకు 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి 5 ఎలిమెంట్స్ని ఇక్కడ మనం స్టోర్ చేసేసుకున్నాం, అయిపోయింది. మనకి ఇంకా కొన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఏర్పడితే ఇప్పుడు అరేలో కుదరదు. అంటే డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు మనం అరే ఏ విధంగా అయితే క్రియేట్ చేసుకున్నామో, ఏ సైజ్తో అయితే క్రియేట్ చేసుకున్నామో ఆ సైజ్ లేదా ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్తో మాత్రమే మనం అరే యూజ్ చేసుకోగలుగుతాం తప్ప అడిషనల్గా ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేసుకోవడం అంటే అరేలో కుదరదు. సో ఫైనల్గా బై యూజింగ్ అరేస్ హియర్ లెంత్ ఆఫ్ ది array or number of elements to be stored are fixed during the execution. సో ఇవన్నీ కూడా ఏంటి, అరే యొక్క లెంత్ కానీ అందులో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటాం అనేటువంటివన్నీ కూడా ఆర్ ఫిక్స్డ్ ఆర్ ప్రీ డిఫైన్డ్ అంటాం. దాన్ని ముందే డిఫైన్ చేసుకుంటాం. సో ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు యాడ్ న్యూ ఎలిమెంట్స్. సో మనం దీంట్లో ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవడం అనేటువంటిది ఎక్స్టెంట్ ఆఫ్ ఇట్స్ సైజ్, ఆ సైజుని మించి మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసుకోవడం అనేటువంటిది కుదరదు. సో అరే యొక్క లెంత్ ఫిక్స్డ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ అలా కాకుండా నేను ఏం చేశాను, 10, 20, 30 మాత్రమే ఉన్నా, నాకు 40, 50 అవసరం లేదు. యాక్చువల్గా నేను 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకున్నాము అనుకుని అరే యొక్క లెంత్ 5 తోటి నేను క్రియేట్ చేశాను. కానీ ఇందులో నేను ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకున్నాను, కేవలం 3 ఎలిమెంట్స్ మాత్రమే నేను స్టోర్ చేసుకున్నాను. సో మిగిలిన 2 మెమరీ లొకేషన్స్ కూడా నాకు వేస్టేజే. సో ఇక్కడ ఏమవుతుందంటే వెన్ elements are less than the size of an array, so ఏమవుతాయి, మెమరీ లొకేషన్స్ విల్ బి వేస్టెడ్, మెమరీ లొకేషన్స్ వేస్ట్ అయిపోతాయి. సో మనకి ఈ రిమైనింగ్ 2 మెమరీ లొకేషన్స్ కూడా వేస్ట్ అయిపోయినట్టే మనకి. ఓకే, సో టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం, మనకి ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం గురించి కొత్తగా ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటే ఇంట్రడ్యూస్డ్ లింక్డ్ లిస్ట్స్ టు ఓవర్కమ్ స్కేర్సిటీ ఆర్ వేస్టేజ్ ఆఫ్ మెమరీ లొకేషన్స్. సో ఇన్ అరేస్, సో అరేస్లో ఈ స్కేర్సిటీ కానీ లేకపోతే వేస్టేజ్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ కానీ అవాయిడ్ చేయడం కోసం మనం ఇంట్రడ్యూస్ చేసుకుంది ఏంటంటే లింక్డ్ లిస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. సో ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ డైనమిక్ మెమరీ అలొకేషన్, DMA. సో వాట్ యు మీన్ బై DMA, డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే అర్థం ఏంటంటే ఇన్స్టెంట్లీ వీ క్రియేట్ మెమరీ లొకేషన్స్.
Instantly we create member locations whenever we require to store elements. ఎలిమెంట్స్ని ఎప్పుడైతే మనం స్టోర్ చేసుకుందాం అనుకుంటామో అప్పుడే మనం మెంబర్ లొకేషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్లో మనకి పాసిబిలిటీ అవుతుంది అనమాట. సో డెఫినేషన్ ఏంటంటే సో లింక్ లిస్ట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నోడ్స్ లింక్ లిస్ట్ అంటే అర్థం ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ నోడ్స్. Each node is a combination of each node contains one data part and another one is link part or address part. Link part or address part. సో ఇక్కడ లింక్ లిస్ట్లో మనకి దీంట్లో లింక్ లిస్ట్ని ఏమంటామంటే కాంబినేషన్ ఆఫ్ నోడ్స్ అంటాం దానికి. ఇప్పుడు లింక్ లిస్ట్ ఎలా ఉంటుందనేది మీకు నేను చూపించడం జరుగుతుంది. సో లింక్ లిస్ట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నోడ్ అన్నారు కదా, ఇదిగో. సో దిస్ ఈజ్ లింక్ లిస్ట్ 10. ఇదిగో అగైన్ మళ్ళీ సో దిస్ ఈజ్ ఏ నోడ్. దీన్ని ఏమంటాం అంటే నోడ్ అంటాం. ఇది ఒక నోడ్ అనమాట. నోడ్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే డేటా పార్ట్ ఇది. దిస్ వన్ ఈజ్ డేటా పార్ట్. దీని డేటా పార్ట్ అంటాం. దీన్ని ఈ సైడ్ని ఈ తర్వాత పార్ట్లో కనిపించేది ఏంటంటే అడ్రస్ పార్ట్ ఆర్ లింక్ పార్ట్ అంటాం. అడ్రస్ పార్ట్ ఆర్ లింక్ పార్ట్ అంటాం. ఈ తర్వాత ఇప్పుడు నేను 10 అనే వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే ఒక నోడ్ క్రియేట్ చేసుకున్నాను. నోడ్ క్రియేట్ చేసుకుని దాంట్లో డేటా పార్ట్లో 10 ఇన్సర్ట్ చేశాను. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏముంటుంది? సో ఒక్కసారి మనం చూసినట్లయితే దీంట్లో ఇప్పుడు మళ్ళీ మనం 20 క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అగైన్ మళ్ళీ ఇంకొక నోడ్ క్రియేట్ చేసుకుంటాం. ఇలా నోడ్ క్రియేట్ చేసుకుని ఇక్కడ దీంట్లో 20 స్టోర్ చేస్తుంటాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంటే ప్రతి నోడ్కి కూడా మనకి అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు 10 ఉందనుకోండి, 10 అనే నోడ్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 200 అనుకుందాం. అదేవిధంగా 20 అనే నోడ్కి అడ్రస్ ఏదో 315 అనుకుందాం. దిస్ ఈజ్ అడ్రస్ ఆఫ్ నోడ్. ప్రతి నోడ్కి కూడా అడ్రస్ ఉంటుంది. ప్రతి లొకేషన్ మనకి అడ్రస్ ఉంటుంది కదా. అయితే ఇక్కడ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో లింక్ లిస్ట్ అనేది కూడా ఒక పార్టే కదా. సో ట్రావర్సింగ్ ఎలా జరుగుతుంది? వన్ ఆఫ్టర్ అనదర్. కాబట్టి ఇక్కడ 10 తర్వాత 20 అనే నోడ్ ఉంది అని చెప్పడం కోసం ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి 20 యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఆ 20 యొక్క అడ్రస్ని తీసుకొచ్చి నేను 20 అనే నోడ్ యొక్క అడ్రస్ని తీసుకొచ్చి 10లో పెడతాను అనమాట. 315. This is 350. This is 350. ఇక్కడ ఏం జరుగుతుంది? అడ్రస్ పార్ట్ ఆర్ అడ్రస్ పార్ట్ కంటైన్స్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? 315 అనేటువంటిది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్పెసిఫై చేయడం జరుగుతుంది అనమాట దీంట్లో. ఓకే, సో ఈ 315 అనేది ఎవరి యొక్క అడ్రస్? 20 తర్వాత. అంటే 10 తర్వాత నేను ఎక్కడికి వెళ్ళమన్నాను? మనం 20 దగ్గరికి వెళ్ళాం అనమాట. అగైన్ నేను ఇప్పుడు మళ్ళీ 30 అనే వాల్యూ స్టోర్ చేసుకుందాం అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను? అగైన్ మళ్ళీ ఇక్కడ 30. ఇగో ఈ నోడ్ క్రియేట్ చేశాను. ఒక నోడ్ 30కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 అడ్రస్ ఏదో 520 అనుకోండి. ఇప్పుడు 20 తర్వాత 30 ట్రావర్స్ చేయాలని ఎవరు తెలుస్తుంది? 30 నోడ్ అనేటువంటి అడ్రస్ ఏం చేస్తామంటే ఈ 30 నోడ్ యొక్క అడ్రస్ని ఎందులో ఇన్సర్ట్ చేస్తాను? ఇందులో ఇన్సర్ట్ చేస్తాను. ఇంకో 520. ఓకే, 520.
ఇలా క్రియేట్ చేస్తాం. సో అగైన్ మళ్ళీ నేను ఇంకొక నోడ్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నాను. అప్పుడు నోడ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఒక న్యూ నోడ్ క్రియేట్ చేసుకుని అండ్ దిస్ ఈజ్ 40 అనే నోడ్ కూడా ఒక అడ్రస్ ఉంటుంది కదా, ఆ నోడ్ యొక్క అడ్రస్ ఏదో 75 అనుకుందాం. సో ఈ 30 తర్వాత 40 నోడ్ ట్రావర్స్ చేయడానికి ఏం చేస్తాం అంటే 40 నోడ్ యొక్క అడ్రస్ని తీసుకొచ్చి ఎందులో పెడతాను, నేను 30 నోడ్ యొక్క అడ్రస్లో పెడతాను. 775 ఇది 775. ఇక్కడ మీరు చూసినట్లయితే హియర్ దేర్ ఆర్ 4 నోడ్స్ ఇన్ దిస్ లిస్ట్. ఈ 4 నోడ్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ ప్రస్తుతం ఏమీ లేదు కాబట్టి చివరి ఏమవుతుందంటే నల్ అవుతుంది అన్నమాట. చివరి నోడ్ తర్వాత ప్రస్తుతం ఏ నోడ్ నేను ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి ఈ నోడ్ ఏమవుతుందంటే నల్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఎ లిస్ట్. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మొట్టమొదటి దాన్ని ఎప్పుడు కూడా ఏమంటాం అంటే దిస్ ఈజ్ స్టార్ట్ నోడ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, దిస్ ఈజ్ స్టార్ట్ నోడ్ అంటాం. దిస్ ఈజ్ స్టార్ట్. దిస్ ఈజ్ ఏ స్టార్ట్ నోడ్. ఓకే, అలా ఇండికేట్ చేయడం గురించి ఏం చేస్తాం అంటే నేను దీన్ని స్టార్ట్ నోడ్ కింద స్పెసిఫై చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ స్టార్ట్ నోడ్. ఓకే, ఇది ఎండ్ నోడ్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఎ లిస్ట్. సో మనం ట్రావర్సింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ స్టార్ట్ నోడ్ 10 నోడ్ని ట్రావర్స్ చేస్తాం. 10 తర్వాత ఎవరున్నారు, ఇది ఈ నోడ్ పేరు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను పీటీఆర్ అనుకుందాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పీటీఆర్. ఇది పీటీఆర్ అనే నోడ్ అనుకోండి. ఈ నోడ్ పేరు పీటీఆర్ అనుకున్నాను. ఈ నోడ్ పేరు పీటీఆర్. ఇది ఏమవుతుందంటే పీటీఆర్ లింక్ అవుతుంది. పీటీఆర్ లింక్ అవుతుంది. సో ఒక నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ ఏమవుతుందంటే లింక్ నోడ్ అంటాం దాన్ని. ఈ 10 తర్వాత ఎవరు, ఇది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని నోటేషన్స్ ఉన్నాయి. ఏంటంటే చూడండి, పీటీఆర్ డేటా పార్ట్. పీటీఆర్ యొక్క డేటా ఎంత 10. నెక్స్ట్ పీటీఆర్ యొక్క లింక్ అంటే ఎవరు 20 నోడ్ వస్తుంది. ఆ 20 నోడ్ యొక్క డేటా ఎంత 20. ఓకే, సో దిస్ ఈస్ అదవుతుంది అనమాట. పీటీఆర్ లింక్ డేటా అంటే 20 వస్తుంది. సో దిస్ ఈజ్ పీటీఆర్ అండ్ దిస్ ఈజ్ పీటీఆర్ లింక్. దీన్ని ఏమంటాం అంటే పీటీఆర్ లింక్ అంటాం. ఓకే, అండ్ దిస్ వన్ ఈజ్ పీటీఆర్ అండ్ దిస్ నోడ్ ఈజ్ కాల్డ్ as పీటీఆర్ లింక్. సో దిస్ ఈజ్ పీటీఆర్. ఈ నోడ్ని ఏమంటాం పీటీఆర్ లింక్ అంటాం. సో మనం ట్రావర్స్ చేసేటప్పుడు పీటీఆర్ నుంచి పీటీఆర్ నెక్స్ట్ నోడ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్ అని చెప్పి రాయాలన్నమాట నోటేషన్. పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్ means moves from node ptr to its next node ptr link. సో మూవ్స్ ఆర్ ట్రావర్స్ అనమాట. దీని ఇండికేట్స్ ఏంటంటే పీటీఆర్ దగ్గర నుంచి నెక్స్ట్ నోడ్కి మూవ్ అవడం కోసం ఏం చేయాలంటే పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్ అని చేస్తాం. ఓకే, నల్ ఇండికేట్స్ దేర్ ఈజ్ నో నెక్స్ట్ నోడ్.
కరెంట్ నోడ్. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినటువంటి నోడ్కి నెక్స్ట్ ఎటువంటి నోడ్ లేదు అని చెప్పడం గురించి ఏం చేస్తాం అంటే మనం నల్ అనేటువంటి స్పెసిఫై చేస్తాం. నల్ ఇన్ అడ్రస్ పాత్ ఆర్ లింక్ పాత్ ఇండికేట్స్ దెర్ ఈజ్ నో నెక్స్ట్ నోడ్. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న నోడ్కి దాని తర్వాత ఎటువంటి నోడు లేదు అని చెప్పి స్పెసిఫై చేయడం కోసం మనం ఏం చేస్తాం, నల్ అని ఇవ్వడం జరుగుతుంది అనమాట దీంట్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఒక చిన్న ప్రొసీజర్ చూద్దాం. ప్రొసీజర్ ట్రావర్స్ లిస్ట్. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే అంతా కూడా సింగిల్ లింక్ లిస్ట్ అనమాట. సింగిల్ లింక్ లిస్ట్ అంటే అర్థం ఏంటంటే హియర్ వీఆర్ ది అబోవ్ linked list is called single link list. సో మనం ప్రస్తుతం పైన చూస్తున్నాం ఏమంటాం అంటే సింగిల్ లింక్ లిస్ట్ అంటాం. కంటైన్స్ ఓన్లీ వన్ డేటా పార్ట్ అండ్ వన్ అడ్రస్ పార్ట్. సో కేవలం మనకు ఓన్లీ ఒక డేటా పార్ట్ మాత్రమే, ఒక డేటా అడ్రస్ పార్ట్ మాత్రమే ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే సింగిల్ లింక్ లిస్ట్ అంటాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ ట్రావర్సింగ్ ఎలా చేయాలనేటువంటిది మనం చూద్దాం. దిస్ ప్రొసీజర్ ట్రావర్సెస్ లింక్ లిస్ట్ LA from starting node to ending node. దీన్నే ఫార్వర్డ్ ట్రావర్సింగ్ అంటాం. మొట్టమొదటి నోడ్ దగ్గర మొదలుపెట్టి చివరి నోడ్ దాకా వెళ్తే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ఫార్వర్డ్ ట్రావర్సింగ్ అంటాం దాన్నే. ఓకే, సో స్టెప్ 1 ఓకే. అండ్ నౌ ఇక్కడ చూడండి, స్టార్ట్ ఇండికేట్స్. ఇక్కడ మనకి స్టార్ట్ ఏం చెప్తుందంటే ఇనిషియల్ నోడ్ ఆర్ స్టార్టింగ్ నోడ్ ఇన్ ఏ లిస్ట్. మనం ప్రస్తుతం చూస్తున్న లిస్ట్లో మొట్టమొదటి నోడ్ గురించి చెప్పడం కోసం ఏం చేస్తుందంటే స్టార్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. కాబట్టి మనం లింక్ లిస్ట్లో ఎక్కడున్నా సరే, అంటే ఈ లిస్ట్లో 10 దగ్గర ఉన్నా, 20 దగ్గర ఉన్నా, 30 దగ్గర ఉన్నా, 40 దగ్గర ఉన్నా సరే, మొట్టమొదటి నోడ్ దగ్గర రావాలి అంటే కనుక PTR = స్టార్ట్ అన్నాం అనుకోండి, మొట్టమొదటి నోడ్ దగ్గరికి వచ్చేస్తాం, ఫస్ట్ నోడ్ దగ్గరికి వచ్చేస్తాం అనమాట. ఓకే, ఎలాగనే చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1 PTR = స్టార్ట్. PTR = స్టార్ట్ అంటే అర్థం ఏంటంటే moves current pointer or specified to first node or go to ఇనిషియల్ నోడ్ ఇన్ ఏ లిస్ట్. మొట్టమొదటి నోడ్ దగ్గర రావడం గురించి ఏం చేస్తూ ఉంటే మనం ఫస్ట్ నోడ్ దగ్గరికి రావడం గురించి దీంట్లో ఇలా ఇస్తాం అన్నమాట. స్టెప్ 2 ఎక్కడి దాకా వెళ్ళాలి? రిపీట్ స్టెప్ 4 అండ్ స్టెప్ 2. ఇది స్టెప్ 2. రిపీట్ స్టెప్ 3 అండ్ స్టెప్ 4 అంటిల్ PTR ≠ null. అంటే PTR నల్ అయ్యేంత వరకు కూడా, చిట్ట చివరి నోడ్కి వచ్చేంత వరకు కూడా మనం ఈ ట్రావర్సింగ్ అనేటువంటిది స్పెసిఫై చేయడం జరుగుతుంది, ప్రాసెస్ చేయడం జరుగుతుంది. స్టెప్ 3 ఓకే, ప్రాసెస్
ఎవరిని? పీటీఆర్ డేటా. సో మనం ఎప్పుడు కూడా మ్యానిపులేషన్ చేసేది డేటా పార్ట్ మ్యానిపులేషన్ చేస్తాం కాబట్టి ప్రస్తుతం ప్రాసెస్ పీటీఆర్ డేటా అన్నాం. నెక్స్ట్ స్టెప్ 4 అది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు 10 ప్రాసెస్ చేస్తాం. అంటే ప్రాసెస్ అంటే ప్రింట్ చేయడం. 10ని ప్రింట్ చేస్తాం. 10 తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? 20 నోడ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ 20 నోడ్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చెప్పాం? ఇందాక పాయింట్ చెప్పుకున్నాం. పీటీఆర్ పీటీఆర్ లింక్ అంటే అర్థం ఏంటి? మూవ్స్ కరెంట్ పాయింటర్ టు నెక్స్ట్ పాయింటర్. ప్రస్తుతం ఉండేటువంటి పాయింటర్ దగ్గర నుంచి నెక్స్ట్ పాయింటర్కి వెళ్ళడం కోసం మనం ఏం చేస్తాం అంటే పీటీఆర్ పీటీఆర్ లింక్. ఓకే, పీటీఆర్ లింక్ అంటే అర్థం ఏంటంటే ఇంకో మూవ్స్ ప్రస్తుతం ఉండేటువంటి నోడ్లోంచి మన పాయింట్ దగ్గర నుంచి నెక్స్ట్ నోడ్ మూవ్ అవడం కోసం ఉపయోగిస్తుంటాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఎండ్ ఆఫ్ స్టెప్ 2. ఎండ్ ఆఫ్ స్టెప్ 2. స్టెప్ 3 రిటర్న్ అది. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఏం చేశానంటే స్టార్ట్ ఇనీషియల్గా ఇది ఇక్కడికి వచ్చాను, మొట్టమొదటి నోడ్ దగ్గరికి వచ్చాను. ఓకే, బాగానే ఉంది. సో ఫస్ట్ నోడ్కి వచ్చిన తర్వాత పీటీఆర్లో ఉండేటువంటి డేటాను ప్రాసెస్ చేసేసాను. ఇక్కడ ఏమన్నాడు వాడు? ఒకసారి ఇదే లిస్ట్ని ఇక్కడ కాపీ చేసుకున్నాం. టెన్ దగ్గర నుంచి 20 దగ్గరికి వెళ్ళాం. 20 దగ్గర నుంచి ఇక్కడ పీటీఆర్ అంటే ఇది. పీటీఆర్ నుంచి పీటీఆర్ లింక్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? పీటీఆర్ పీటీఆర్ లింక్ అనగానే పీటీఆర్ దగ్గర మొదలుపెట్టి పీటీఆర్ లింక్ అంటే నెక్స్ట్ నోడ్కి వెళ్తాం. ఇది ఇప్పుడు పీటీఆర్ ఇది అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు పీటీఆర్ మనకి ఏమవుతుందంటే ఇది అవుతుంది అనమాట దాంట్లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పీటీఆర్ డేటా ఎవరు అవుతారు? ఇప్పుడు పీటీఆర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. ట్వంటీ అవుతుంది. ఇదిగో ఇదిగో స్టార్ట్ గ్రూప్. ఇక్కడ నేను పీటీఆర్ ఇక్కడ కాపీ చేసిన ఎగ్జాంపుల్ని దిస్ ఇస్ ఇదిగో. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ పీటీఆర్ మొట్టమొదటి స్టెప్లో ఇది పీటీఆర్ లింక్, ఇది ఫస్ట్ ఐటరేషన్. నెక్స్ట్ ఐటరేషన్ వచ్చేసరికి ఏమవుతుంది? ఇది పీటీఆర్ అవుతుంది, ఇది పీటీఆర్ లింక్ అవుతుంది. తర్వాత ఇది పీటీఆర్ లింక్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాతకి ఎక్స్టెండ్ చేయడానికి మనకి వీలుండదు. కాబట్టి ఏమవుతుందంటే ప్రస్తుతం ఇంకా పీటీఆర్ అయిపోతుంది, నల్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి హియర్ ఎప్పటి వరకును అంటిల్ పీటీఆర్ నాట్ ఈక్వల్స్ టు నల్ అంటే ఇది. ఎప్పుడైతే మనం ఒక ఎండ్ నోడ్ని రీచ్ అయ్యామో ఆ ఎండ్ నోడ్ రీచ్ అవ్వగానే మనకి ట్రావర్సింగ్ ఆగిపోతుంది అన్నమాట దీంట్లో. సో దిస్ ఈజ్ ట్రావర్సింగ్ ప్రొసీజర్ ఆఫ్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్. ప్రస్తుతం మనం ఇప్పుడు ప్రాక్టీస్లో చేసినటువంటి సింగిల్ లింక్డ్ లిస్ట్ యొక్క పర్పస్ ఏంటంటే లెఫ్ట్ టు రైట్ ట్రావర్సింగ్ మాత్రమే జరుగుతుంది. అంటే స్టార్టింగ్ నోడ్ దగ్గర మొదలు పెట్టుకుని ఎండింగ్ నోడ్ వరకు మాత్రమే ట్రావర్స్ చేయగలుగుతాం తప్ప రివర్స్ ట్రావర్సింగ్ అనేది దీంట్లో జరగదు. దానికోసం మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటే డబుల్ లింక్డ్ లిస్ట్ అనమాట. సో ఈ ట్రావర్సింగ్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పీటీఆర్ అంటే ఏంటి, పీటీఆర్ లింక్ అంటే ఏంటి. ఇది పీటీఆర్ అయితే ఇది పీటీఆర్ లింక్ అవుతుంది. పీటీఆర్ ఈక్వల్స్ టు పీటీఆర్ లింక్ అంటే ఇప్పుడు ఇది పీటీఆర్ అవుతుంది, ఇది పీటీఆర్ లింక్ అవుతుంది.
మళ్ళీ పీటీఆర్ ఈక్వల్స్ టు పీటీఆర్ లింక్ అంటే ఇది పీటీఆర్ అవుతుంది, ఇది పీటీఆర్ లింక్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు పీటీఆర్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్ అంటే అవుతుంది, దీంట్లో లింక్ అంటే నల్లే కదా. సో ఎప్పుడైతే పీటీఆర్ లింక్ నల్ జనరేట్ అయిందో ట్రావర్సింగ్ అక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే తర్వాత దెర్ ఈజ్ నెక్స్ట్ నోడ్, నల్ ఇండికేట్స్ దిస్ ఈజ్ ద లాస్ట్ నోడ్. సో ఇది ట్రావర్సింగ్ ప్రొసీజర్ అనమాట. ట్రావర్సింగ్ ప్రొసీజర్ మనకు బాగా అర్థమైతే తర్వాత ఇన్సర్షన్ డిలీషన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సింగిల్ లింక్ లిస్ట్ అండ్ ట్రావర్సింగ్ ప్రొసీజర్.